స్తోత్రాలు ప్రభా. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, చక్కటి స్కిట్ ద్వారా ప్రభా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని అయ్యా, ఈ వర్తమానం ద్వారా అనేక మంది యవన బిడ్డల జీవితాలు వెలిగించబడాలి ప్రభా. అనేక మంది ప్రభా ఆశీర్వదించబడాలి ప్రభా. అనేక మంది ఇక్కడ దీవించబడాలి ప్రభా. లోకానికి ప్రభా బిడ్డలు జ్యోతులుగా మార్చబడాలి ప్రభా. అటు కృపనిచ్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది యవన బిడ్డలు వచ్చారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దూరాన సమీపాన్ని వాక్యం వింటున్నారు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా యవన బిడ్డలు ఈరోజు ఆ స్కిట్ నేర్చుకున్నారు, చాలా చక్కగా ప్రదర్శించారు. నాకైతే బాగా నచ్చింది. ఎంతమంది నచ్చింది మీకు కూడా? రైట్. లోకంలో జరుగుతున్నవన్నీ కూడా వారు చక్కగా మీ ముందుకు తీసుకొచ్చారు. దానిలో ఎలాంటి అనుభవాలు మీరు ఒకవేళ ఉండుంటే కనుక సరిచేసుకుని దేవుని కొరకు నిలబడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యం. ప్రసంగి 9వ అధ్యాయము. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వడలో పట్టబడినట్లు, అశుభ కాలమందున హఠాత్తుగా తమ చేటు కలుగునట్లు వారు చిక్కబడుదురు. చాలు. ఈ మాటలు రాసింది ఎవరు అని అంటే, మాటలు పలికింది ఎవరంటే రాసింది సొలొమోను, పలికింది కూడా సొలొమోను. సొలొమోను మంచి యవ్వనములో ఉన్నప్పుడు పరమగీతాలు రాశాడు. రే పిల్లలు అటు ఇటు తిరగొద్దు, ఇంకోసారి తిరిగావనుకో కుజడా. మంచి యవ్వన కాలం మందు పరమగీతాలు రాశాడు. మంచి నడివయసు వచ్చిన తర్వాత ఇంకోటి ఏం రాశాడు చెప్పండి? నేనున్నాయి ప్రసంగి రాశాడు. ప్రసంగి రాశాడు. నెక్స్ట్ ఇంకేం రాశాడు? పరమగీతాలు, ప్రసంగి, సామెతలు. అది అంటే యవ్వన కాలంలో ఏం రాశాడు చెప్పండి? పరమగీతాలు. నైడు వయసులో సామెతలు. వృద్ధాప్యం మందు మాత్రము ప్రసంగి రాశాడు. ఈ మూడిట్లో మనం తీసుకునేది ఏంటి అంటే, వృద్ధాప్యం మందు అంటే వృద్ధుల దగ్గర జ్ఞానము సమృద్ధిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను చూడండంటూ ఏది లేదు, తినందంటూ ఏది లేదు, అనుభవించందంటూ ఏది లేదు. అలాంటి వాడు భూమి మీద పుట్టడట. ఇప్పుడు లేడు, రాగల దినాల్లో పుట్టడు కూడా. అంత మహాజ్ఞాని. ఈ జ్ఞాని రాసిన మాటల్లో మనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. నరుని కాలం అంట, ఎంతకాలం అంట చెప్పండి, చదువు నన్ను ఒకసారి ఆ మాటలు. అంటే తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చాలు. ఈ మాట చూడండి. తన కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు. అంటే జీవ మరణములు దేవుని వశంలో ఉంటాయి. కానీ మనకున్న ఆలోచన ఏంటంటే, నేను యవ్వనొస్తుంది కదా, నాకు యవ్వన బలం ఉంది కదా, నాకు చాలా సంవత్సరాల వయసు ఉంది కదా, ఈ వయసులో ఈ బలములో లోకంలో ఏది తినాలంటే అది తింటాను, ఏది త్రాగాలంటే అది త్రాగుతాను, ఏది అనుభవించాలంటే అది అనుభవిస్తాను. దాని తర్వాత నేను వృద్ధాప్య దశకి వెళ్తాను కదా, అప్పుడు నేను చనిపోతాను కదా అని ఒక ఆలోచన చాలామందికి యవనస్తులకు ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది నరుని యొక్క ఆయుష్ కాలము ఏ స్థితిలోకి వచ్చింది ఇప్పుడు అంటే, నీటి మీద బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి లాంటిది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే చాలామంది యవన బిడ్డలు చనిపోతూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు? ఒకటి వ్యసనాలకి లోనై
వారు చనిపోతూ ఉన్నారు. అంటే మనకి ఎంతో బలం ఉందని మనం అనుకోకూడదు. ఈ యవన బలం, మళ్ళీ చెప్తున్నాను, మీరు యవనస్తులు కనుక చెప్తున్నాను, ఈ యవన బలము దేవుని కొరకు ఖర్చు పెట్టేవారుగా మనం ఉండాలి. నీ సమయము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, యవనస్తులను దేవుడు కోరుకున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణం వంటివారు. కానీ మనం ఎవరి చేతిలో ఉన్నాము? సాతాను చేతిలో ఉంటేనేమో కీలు బొమ్మలు అంటే వాళ్ళము, దేవుని చేతిలో ఉంటేనేమో బలవంతులుగా ఉంటాము, బాణం వంటి వారుగా మార్చబడతాం. మనం ఎవరి వశంలో ఉన్నామో ఆలోచన చేయండి. చూడు, తమ కాలము ఎప్పుడు వచ్చిన నరువులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లుగా, పిట్టలు కూడా చిక్కబడినట్లుగా అశుభ కాలం మందు వారు హఠాత్తుగా, చూడండి, హఠాత్తుగా, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి, హఠాత్తుగా చిక్కబడతారు. ఇప్పుడు ఒక జాలరి వెళ్తాడండి, ఒక నదిలోకి వెళ్తాడు. చేపలన్నీ అనుకుంటాయి, నేను చాలా తెలివిగలదాన్ని, నేను ఎట్లయినా తప్పించుకుంటాను, ఎట్లయినా నేను బ్రతకగలను అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ జాలరు వెళ్ళి వల వేసిన తర్వాత హఠాత్తుగా దానికి తెలియకుండానే ఆ చేపలు ఏమైతే చెప్పండి, చిక్కబడుతూ ఉంటాయి. ఇక్కడ చేపలను పోల్చాడు, రెండోది పిట్టలను కూడా పోల్చాడు. పిట్టలు మీరు చూస్తే పిట్టలు ఎలా చిక్కబడతాయి అంటే, పైన కిందేమో వల ఉంటుందో, పైనేమో ఆహారం పెడతాడు, ఏదో ఒక మేత పెడతాడు. అవి అనుకుంటే దూరం నుంచి చూసి ఏమి లేదులే అంటే, అక్కడ విషయం ఏంటంటే వల దానికి కనబడినట్టుగా పెడతాడు. అవి వచ్చి మేత తీసుకుందామని పాపం వచ్చి హఠాత్తుగా అలా పడతాయి. అలా తిందాం అన్నప్పటికి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ ఏమైపోతాయి చెప్పండి, అయ్యి పట్టబడతాయి. ఈ రోజున చాలామంది నెట్లో పట్టబడుతూ ఉన్నారు. ఏ నెట్ అది? ఇంటర్నెట్లో ఎంతమంది పట్టబడ్డారు చెప్పండి? ఎంతమంది చిక్కుపడ్డారు చెప్పండి? భోజనం లేకపోయినా ఉంటారేమో, కానీ ఫోన్ లేకపోతే ఎవరు కూడా ఉండే ప్రసక్తే లేదు. ఈ రోజున సెల్ ఫోన్, ఒక యవనస్తుడు, ఒక క్రైస్తవుడు ఒకప్పుడు పాపం చేయాలంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఇప్పుడు పాపం చేయాలంటే నీ అరిచేతిలోనే ఉంది. ఏమనంటారు, కాదంటారా? చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 6:1 కూడా ఒకసారి చదవండి, మీకు ఈ విషయాలన్నీ అర్థమైతే. సామెతల గ్రంథము 6:1, నా కుమారుడా, ఒకటి, నీ నోటి మాటల చేత నువ్వు చిక్కబడి ఉన్నావు. రెండోది, నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత నువ్వు చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని బలవంతము చేయము, ఇలాగూ చేసి తప్పించుకునము. నీ కనులకు నిద్రైనను, నీ కనురెప్పులకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతుల్లో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకువని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకునము. చాలు, మనం తప్పించుకునేవారిగా ఉండాలి. ఎవరి చేతి నుంచి మనం తప్పించుకోవాలి? ఎవరి చేతిలో మనం ఉన్నాము? శత్రువైన సాతాను చేతిలో మనం అందరం ఉన్నాం. అది మీకు తెలుసో తెలీదో? వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడట. చూడండి, అది వేసే వల, ఇందాక మన స్కిట్లో చూసాం కదా, మందిరానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యము వింటారు, సాక్ష్యము చెప్తారు, పరిచర్య చేస్తారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ 2 గంటల సమయమే మందిరంలో ఉంటారు, కానీ మిగతా సమయం అంతా ఎవరు ఆధీనంలో ఉంటారు చెప్పండి? సాతాను ఆధీనంలో ఉంటారు. యవనస్తుడా, నీవు ఎక్కువ సమయము దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతున్న చిన్న ప్రశ్న, నిజంగా యథార్థంగా మీ గుండెల మీద చేసి చెప్పండి, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు?
నేను గంట ప్రార్థన చేస్తున్నా ఖచ్చితంగా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఒక్కరు లేరండి. విచారకరమైన బాధాకరమైన విచారం. సరే, రెండోది అడుగుతాను ప్రశ్న మిమ్మల్ని. ఏకూజామునే 4 లేదా 5 గంటల సమయంలో లేచి నేను ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేసి ఒక 2 అధ్యాయాలైనా చదువుతాను అన్న వాళ్ళు ఎవరన్నట్టు చేయి పైకి ఎత్తండి. ఒక సామ్యుల్ అన్న తప్ప ఎవరో లేరు. ఉన్నారా? అన్న కూడా ఉన్నాడంట. వెరీ గుడ్. మీకు తెలుసా, సాతాన్ని జయించాలంటే మన దగ్గర ఏముండో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ప్రార్థన లేకపోతే మీరు సాతాన్ని జయించలేరు. ప్రార్థన లేకపోతే లోకాన్ని జయించలేరు. ప్రార్థన లేకపోతే పాపాన్ని జయించలేరు. ప్రార్థన లేకపోతే సెల్ ఫోన్ మీరు జయించలేరు. ప్రార్థనే లేకపోతే లోకంలోని దేన్ని కూడా మీరు జయించలేరు. ఒక వ్యక్తి సింపుల్గా చెప్పాలంటే, మీరు లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? ఒకటే ఒక మాట చెప్తాను మీకు. మనం ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాం? మనము యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కూడా నిండు యవ్వన వయసులో ఈ భూమి మీద పని చేశాడు. చేశాడా లేదా? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఒక స్థలంలో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. నా చూపులో కానీ, నా ఆలోచనలో కానీ, నా తలంపులో కానీ, నా నడవడికలో కానీ, నా హృదయంలో కానీ ఎక్కడ పాపం ఉందే అని సవాలు విసిరాడు. అంత మాత్రమే కాదు, వీటన్నిటిని జయించడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. చూసారా, మన లోకాన్ని జయించాలంటే మన యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి, మనకు రోల్ మోడల్. నీవు నేను కూడా ఈ లోకాన్ని జయించాలంటే దేవునిలో ఎక్కువగా మనం గడిపేవారిగా ఉండాలి. ఈ యవనస్తుల కూడికి ఎందుకు మనం పెట్టాము? యవనస్తుల కూడికి పెట్టడానికి కారణం ఏమిటి అని అంటే, మీరు లోకాన్ని జయించాలని. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, శరీరమును జయించారు, సమాధిని జయించారు, మరణమును జయించారు. ఇన్ని జయించడానికి గల కారణం ఏమిటి అని అంటే ఒకటే, ప్రార్థన. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన ఎలా చేయడు చెప్పండి? చెమట రక్తముగా మారినంతగా ఆయన పోరాడాడు. యవన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఒక జై జీవితం చేయాలంటే ఒకటే మార్గం, వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలి, ప్రార్థన బాగా చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అప్పుడు ఈ లోకానికి నువ్వేమై ఉంటావు తెలుసా? వెలుగై ఉంటావు. ఈ లోకానికి నీవు ఉప్పై ఉంటావు. ఈ యవన జీవితం చాలా విలువైనది. మళ్ళా చెప్తున్నాను, ఈ యవన కాలం మందు నీవు నేను దేవుని చేతిలో బలంగా వాడబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది దేవుని చేతిలో వాడబడాలని ఇష్టపడుతూ ఉన్నారు? ఓకే, మీ అందరూ దేవుని చేతిలో వాడబడాలని నిజంగా ఉంది కదా? అయితే మీరు ఒక పని చేయాలి. ఈ రోజు నుండి కనీసం ఒక 3 అధ్యాయాలను మీరు ధ్యానం చేయాలి. కనీసం 2 గంటలను మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే మీరు దేవునిలో ఎదగగలరు. నేను ఒక మాట చెప్తాను. నా యవన జీవితంలో నేను పరిచర్యకు వచ్చిన తర్వాత పరిచర్యకి విరామం లేకుండా వెళ్తూ ఉండేవాడిని. అంత మాత్రమే కాదు, శనివారము శుక్రవారము నా పని ఏంటో తెలుసా? బలహీనుల దగ్గరికి వెళ్ళి బలపరుస్తూ ఉండేవాడిని. అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని. అనేక మందిని ప్రభు యుద్ధకు నడిపిస్తూ ఉండేవాడిని. దరిదాపుగా 70 నుంచి 80 మంది వరకు నేను ప్రభు కొరకు నేను సంపాదించగలిగాను. ఎప్పుడు? సేవకు రాకముందే, వచ్చిన తర్వాత కాదు. ఎందుకు తెలుసా? ఈ యవ్వన జీవితంలోనే నీవు నేను ఏదైనా చేయగలము. కాస్త మీకు 40 సంవత్సరాలు పైబడింది అనుకోండి, మీరు ఏ పని చేయగలరా? అవకాశం ఉంటుందా? చూసారా, యవ్వన కాలంలోనే మీరు దేవుని కొరకు మనము ప్రయాసపడే వరకు. ఇక్కడ అంటాడు ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. పరుని చేతిలో నువ్వు చెయ్య
వేయకూడదు. మొదటగా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? పరుని చేతిలో మనము చెయ్యి వేయకూడదు. అంటే ఏం చెయ్యి వేయటం? ఇది చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నా వ్యక్తిగతంగా నాది చాలా మంచి మనసు అనమాట. ఎలాగంటే ఏదన్నా ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు నాతో చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా. వాళ్ళకి ఇచ్చి చాలా డబ్బులు నష్టపోయాను. వాడు ఏదో బాధపడ్డాడు అనుకో, నేను అంటాను చెయ్యేసేలాగా, బాధపడ బ్రదర్, నేను ఉన్నాను కదా నీకెందుకు అని ఆ డప్పులు నా మీద వేసుకుని, చూడండి, ఆ డప్పులు నా మీద తీసుకుని నేను తీర్చి తర్వాత నేను బాధపడుతూ ఉండేవాడిని. ఒకటి, మీరు పరుని చేతులు చేయి పొరపాటున వేయకూడదు. రెండో అనుభవం చూడండి, నీ నోటి మాటల చేత నీవు చిక్కబడుతున్నావు. అంటే సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్తాను మీకు. అంటే రెండోదిగా చూద్దాం, నోటి మాట ద్వారా మనం ఏమవుతుంది చెప్పండి? చిక్కబడుతూ ఉంటాం. నోటి మాట ద్వారా ఎవరైనా చిక్కబడతారా? అలా నోటి మాట ద్వారా చిక్కబడిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో చెప్పండి? అది అననీయ సపీరా ఉన్నారు కదా, వాళ్ళు ఏ పాపం చేయలేదండి, జస్ట్ నోటి మాట ద్వారా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రోజుల్లో సంఘం అప్పుడే ప్రారంభించబడింది. అపోస్తులందరూ కూడా ఏం చేశారంటే, వారి చిరస్థర ఆస్తులన్నీ తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టారు. ఆ రోజుల్లో ఎలాగుండేదంటే, అభిషేకం తల మీద ఉండేది, ధనమేమో పాదాల కింద ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పమంటారా? అభిషేకమేమో పాదాల కిందకు వచ్చింది, ధనమేమో నెత్తి మీదకి వచ్చింది. అవునంటారా కాదంటారా? ఆ సమయంలో అందరూ చిరస్థర ఆస్తులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అననీయ సఫీరా కూడా ఏం చేశారంటే, మేము కూడా ఇస్తామయ్యా అని అన్నారు. ఇచ్చిన తర్వాత నేను అంటాను, ₹1,00,000 పోయే పొలము 3 లక్షలు వచ్చింది. అరే మనం ₹1,00,000 కదా ఇస్తానన్నాము, ఇంకా 2 లక్షలు మనకి ఏం చేయాలి ఇప్పుడు అని మెల్లిగా 2 లక్షలు దాచుకున్నారు. దాచుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? వారి పరిశుద్ధాత్మ దేవుని మోసగించారు, దైవజనుని మోసగించారు, సంఘాన్ని మోసగించారు. దాని తర్వాత ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు. ఏమేం చెప్పండి? వాళ్ళిద్దరు కూడా చనిపోయి, కేవలం అబద్ధం ఆడటం వల్ల. అబద్ధమాడు పెదవులు చెప్పండి యెహోవాకు హేయము. నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే ఇచ్చేసాయి, లేదని మాట ఇవ్వద్దు. మాట ఇచ్చావా దాన్ని నెరవేర్చా, లేదంటే మౌనంగానే ఉండాలి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూద్దాం. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నోటి మాటల ద్వారా పట్టబడతామంటే ఏంటి? ఎవరు పట్టబడ్డారు చెప్పండి? ఎవరు లేరా? అంతే, మీరు బైబిల్ బాగా చదవమంటాను. నోటి మాటల చేత పట్టబడిన వారు ఎవరున్నారు? ఒక రోజున గిల్బోవా పర్వతం మీద సౌలు కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది, చనిపోయారు. ఈ వార్త ఒక అమాలేకీయుడు దావీదు యొద్దకు వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ పగవాడు, నీ శత్రువు చనిపోయాడయ్యా అని చెప్పాడు. ఈ అమాలేకుడు ఎవరు? సున్నతి లేనివాడు. సౌలు ఎవరు? సున్నతి కలిగినవాడు. దావీదు వెంటనే విని వాడికి ఏదో బహుమతి ఇస్తాడేమో అని అనుకున్నాడు. కానీ వెంటనే ఆ నోటి మాటల ద్వారా వారిని దావీదు ఏం చేసా? సంహరించాడు. మీకు తెలుసా, ఇది బైబిల్లో ఉంది కదా, మనకి ఇది ఎలా వర్తిస్తుంది నువ్వు అనుకోవచ్చు. ఒక్క రోజున నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఇంతే. ఎవరి గురించైనా చెడుగా నేను మాట్లాడితే ఒక రోజున సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ఆ దావీదు ఎలాగైతే శిక్షించాడో, పరమ దావీదని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. తర్వాత మూడోదిగా మనం చూస్తే, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి, నువ్వు త్వరపడి వెళ్ళి చూడండి, నా కుమారుడా నీ చెలికాని చేత నువ్వు చిక్కబడితే. ఎవరైనా? శాంసన్ మీకు బాగా తెలుసు కదా. శాంసన్ ఏం చేశాడంటే మెల్లిగా అన్య మార్గంలోకి వెళ్ళాడు, వేశ్య మార్గం గుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హఠాత్తుగా చిక్కబడ్డాడు. ఇందాక మనం చూసాం కదా, పిట్టలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లుగా. శాంసన్ బలవంతుడు, బైబిల్ అందరిలో కూడా అతడే బలవంతుడు. ఈ బలవంతుడు ఏమయ్యాడంటే పాపంలో చిక్కబడ్డాడు. చిక్కబడిన తర్వాత బయటకు రాగలిగాడా? చివరి శ్వాస వరకు కూడా బయటకు రాలేకపోయాడు. అంటే అతను బయటకు రాలేకపోయాడంటే కారణం ఏంటి?
పాపంలో వల్ల చిక్కబడ్డాడు, ఓకే. కానీ ఎందుకు బయటకు రాలేకపోయాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్తే మీకు 1000 రూపాయలు బహుమానం. ఇప్పుడు అమ్మా ఎంచుకున్నా, ఓకే, ఎంచుకున్న మార్గం తప్పే, ఆల్రెడీ మార్గం తప్పే, తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు, పాపం వల్ల చిక్కబడ్డాడు, కూలపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ దాగోని గుళ్ళో చెప్పండి తిరగలు విసురుతూ ఉన్నాడు, మన భాషలో చెప్పుకోవాలంటే పప్పు రుబ్బుతూ ఉన్నాడు అనుకుందాం, ఓకే. కానీ అతను ఎందుకు విడిపించబడలేకపోయాడు? అమ్మా ప్రార్థన, రైట్. ఈ తమ్ముడు చప్పట్లు కూడా గట్టిగా, ఖచ్చితమైన మాట అది. అతను ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయలేదు. ప్రభు ఏమన్నాడు? నాకు మొరపెట్టుము అన్నాడా లేదా? మరి అతను చిక్కబడ్డాడు కదా, చిక్కబడినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోయాడు? ఈ విషయం యవనస్తులారా బాగా గమనించండి. మనం ప్రార్థన చేయలేకపోతున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు ఏదో ఒక పాపంలో ఉన్నామని అర్థం. అది శరీర సంబంధం పాపం ఒకటే కాదు సుమి, అది ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే ఫోనే కావచ్చు, లేకపోతే టీవీయే కావచ్చు, లేదా సినిమాలే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కారణం కావచ్చు. మన వాళ్ళు చాలామంది చూడండి, ఇక్కడ బాగా మంచిగా ఉద్యోగంగా ఉంటారు, బాగా ఆత్మీయంగా ఎదుగుతారు. పొరపాటున మీరు ఊరు 10 రోజులు వెళ్ళరండి. నిజంగా చెప్పండి, 10 రోజులు మీరు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఆత్మీయ జీవితం మీ దగ్గర ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు చెప్పండి. ఒక్కరు చేయి పైకి ఎత్తరు, ఉండదు. ఎవరు పైకి ఎత్తవద్దు, మీరు అనవసరంగా మీరు బుక్ అయిపోతారు. ఉండనే ఉండదు. ఎందుకు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమి ఎక్కువైతాయి? ఫ్రెండ్స్ ఎక్కువైతారు, ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైతాయి, ఎవరొకరు వస్తూ ఉంటారు, ఎవరొకరు వెళ్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఎవరు ప్రార్థన చేసుకోలేడు. అప్పుడు తెలియకుండా అక్కడ ఏం జరిగిద్దంటే మీ ఆత్మీయ జీవితం అంతా కూడా సాతాను దొంగలిస్తూ ఉంటాడు. అందుకనే మనము ఆత్మ సంబంధమైన మందిరంలో ఉంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళారనుకో, అక్కడ కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సిగ్గుపడకూడదు. అసలు క్రైస్తవుడు సిగ్గుపడనే పడకూడదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు తెలుసా? సువార్త ప్రకటించకపోతే నాకు అది శ్రమ. నేను సిలువను గూర్చి సిగ్గుపడువాడును కాను. సిగ్గుపడకూడదు. ఇప్పుడు మనం చాలామంది యవనస్తులు బైబిల్ తీసుకురావడం సిగ్గుపడతారు. గమనించండి విషయాలు. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, ఎప్పుడు రానియకూడదు మనము? కునుకుపాటు ఎప్పుడు రానియకూడదు మనం? చిక్కుపడ్డావు కదా, విడిపించేనంత వరకు కూడా, నీకు విడుదల పొందుకున్నంత వరకు కూడా నువ్వేమవ్వాలి తెలుసా? నిద్రపోకూడదు, కునుకుపాటు రానివ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు, ఎలా పడిపోయావో నీకు తెలుసు, ఎవరి చేతిలో చిక్కబడ్డావో నీకు తెలుసు. అక్కడి నుంచి విడిపించబడే వరకు కూడా నువ్వేం చేయాలి తెలుసా? నీ కనులకు నిద్ర రానియకూడదంటే నువ్వు ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకనే ప్రభువారు అంటారు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయాలి. చాలామంది ఈ లోకంలో వేటిలో చిక్కబడ్డారంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1, అవ్వ ఆదాము చిక్కుపడ్డారు. ఎక్కడ? ఏదేని తోటలో. ఏదేని తోట అంటే ఏది? అది సంఘానికి సాదృశ్యం. అంటే సంఘంలో కూడా చిక్కపడతారా? చిక్కపడతారు. సంఘంలో ఎంతమంది చిక్కపడతారో చెప్పండి. ఎందుకు తెలుసా? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. ఎగ్జామ్ రాసిన వాడు అందరూ పాస్ అవ్వడు, సంఘానికి వచ్చిన వాళ్ళల్లా పరలోకానికి వెళ్ళరు. ఎందుకు చెప్తున్నా తెలుసా? సంఘానికి వచ్చి కూడా చాలామంది చిక్కపడ్డారు. చాలామంది సంఘానికి ఎందుకు వస్తారు తెలుసా? ఎవరినొకరు పాడు చేయడానికి వస్తారు. అవ్వ ఆదాము మెట్టుకు అవ్వ గురించి మనం తీసుకుంటే అవ్వ ఏం చేసింది చెప్పండి? ఎందుకు చిక్కపడ్డది అవ్వ? మీకు బాగా తెలుసు, చెప్పండి అమ్మా. అవ్వ ఎందుకు చిక్కపడింది?
ఒకటి వేరుపటి జీవితం, అంటే భర్తని విడిచిపెట్టింది, అంటే సహవాసాన్ని విడిచిపెడితే నువ్వు పాపంలో పడతావు. రెండోది, ఆమె ఏం చూసింది చెప్పండి? ఒక రమ్యమైన చెట్టుని చూసింది, అందంగా ఉండే పండును చూసింది, చూడడం వల్ల కూడా ఆమె చిక్కబడింది. మూడోదిగా చూసిందని ఆమె ఏం చేసింది? ఆశపడ్డది. ఆశించింది ఏం చేసింది? అనుభవించింది. అనుభవించిన తర్వాత ఆమె శాపాన్ని కొని తెచ్చుకుంది. చూడండి, పాపం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ముందు చూపు ఉంటుంది, తర్వాత ఆశ ఉంటుంది, తర్వాత అనుభవించడం ఉంటుంది. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ చూపు ద్వారా, 2 ఆశ ద్వారా, 3 అనుభవించడం ద్వారా. ఈ మూడిట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి. అలాగా ఆదాము అవ్వ ఆ రీతిగా చిక్కబడ్డారు. ఈ రోజున ఈ లోకంలో చాలామంది ఈ రీతికి యవ్వన బిడ్డలు చిక్కబడుతూ ఉన్నారు. జాగ్రత్త సుమి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. రెండోదిగా దావీదు చిక్కబడ్డాడు. అమ్మో, ఈ దావీదు చిక్కబడ్డాడు అంటే మామూలు విషయం కాదు. ఇందాక అన్న కొన్ని విషయాలు చెప్పాడు కదా. దావీదుకి ఎన్ని తలాంతులు ఉన్నాయంట చెప్పండి. వీణ వాయిస్తాడు, చక్కటి వర్షిప్ చేస్తాడు, చక్కటి పాటలు పాడతాడు, చక్కటి యుద్ధం చేస్తాడు. అసలు దావీదు పాటలు పాడితేనంట దురాత్మలు పారిపోయాయంట. సౌలులో ఉన్న దురాత్మ పోవాలంటే ఎవరి వల్ల అయ్యేది కాదు, కానీ దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తే లేదా పాటలు పాడితే అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయాడు. ఎంత బలవంతుడు! అంత మాత్రమే కాదు, దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించాడు. మరి ఎందుకు పడిపోయాడు? ఇతను ఎందుకు పడిపోయాడు తెలుసా? కేవలం తిండి వల్ల. అది తిండి వల్ల ఎందుకు చెప్పానంటే, తిండి వల్ల ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. నిద్ర వల్ల ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తు వచ్చినోడు ఎప్పుడు లేస్తాడు వాడికే తెలియదు. అలాగా ఆ రోజు వాస్తవానికి యుద్ధానికి వెళ్ళాలి మనోడు. యుద్ధానికి వెళ్ళకుండా ఆ రాత్రి ఫుల్గా తిన్నాడు. ఎప్పుడు మెలకు కూర్చుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడో లెగిచాడు. లేచిన తర్వాత ఆ తిన్నది అరగపోతే ఏం చేస్తాం మనము? తిన్నది అరగపోతే ఏం చేస్తాం చెప్పండి? వాకింగ్ చేస్తాం. కానీ ఆ రోజులు రాజు కదా, మనకులా రోడ్డు మీద వాకింగ్ చేస్తాడా? చేయడు. ఎక్కడికి వెళ్ళాడు? మేడ పైకి వెళ్ళాడు. మేడకి పైకి వెళ్ళిన తర్వాత చూడకుండా దృశ్యాలు చూశాడు. చాలామంది యవ్వనస్తులు ఈ రోజున తిండి అనే చిక్కుబాటులో పడుతూ ఉన్నారు. 2 తాగుడు అనే చిక్కులో చిక్కుపడుతూ ఉన్నారు. ఒకటి తిండి, 2 త్రాగుడు. మీరు చూడండి, మన గల్లీలోకి రండి, ఇక్కడ ఆ చివరు ఉంటుంది. యవ్వనస్తులందరూ సాయంకాలం అయితే చాలు ఛాయ్ అని వంక మీద వెళ్తాం. డ్రగ్స్, మత్తు పదార్థాలు, సిగరెట్లు బానిసైపోయి వారి జీవితాలు హఠాత్తుగా ముగిస్తూ ఉన్నారు. యవ్వన బిడ్డలారా, ఆ రీతిగా మీరు ఉండకూడదని నా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా శాంసన్ చూపులో చిక్కబడ్డాడు. చాలామంది చూపు విషయంలో కంట్రోల్ ఉండదు కనుక దేని బట్టి మనం చూసారా, చిన్న వాల్ పోస్టర్ మీరు చూస్తే, చిన్న సెల్ ఫోన్లో చిన్న దృశ్యాలు మీరు చూస్తే, అది ఎంత లోతైన పాపంలోకి మనల్ని తీసుకుని వెళ్తుందంటే అంత లోతైన పాపంలో తీసుకుని వెళ్తుంది. సాధ్యమైనంత వరకు యవనస్తులరా, సెల్ ఫోన్ వాడకుండా ఉంటే మంచిదని నా సలహా. సెల్ ఫోన్ వాడకుండా ఉండడం మంచిది. సెల్ ఫోన్ వాడొద్దు. సెల్ ఫోన్ లేకపోతే మేము లేమని అంటారు మీరు. అన్నం తినమైన మానేమంటే మానేస్తాం, కానీ ఫోన్ లేకపోతే ఉండలేమంటారు. తర్వాత మూడోదిగా మనం రాహేలు కూడా చిక్కబడింది. దేంట్లో చిక్కబడింది? ఏమి? విగ్రహారాధనలో చిక్కబడింది. తర్వాత ఐదోదిగా ఆకాను డబ్బుల విషయంలో చిక్కబడ్డాడు, ధనం విషయంలో చిక్కబడ్డాడు. ఏడవదిగా మనం సౌలు బలిసిన వాటిని దాచి చిక్కబడుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ మీకు చెప్పని రాసుకున్నారనుకుంటా. అయితే ఇప్పుడు మళ్ళీ వాక్యం మనం వెళ్దాము. 2 సమూయేలు గ్రంథము 13:1 చదవండి.
ఉమ్, ఆ, అమ్రోను ఆమెను మోహించెను. తామారు కన్నికైనందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్రోను గ్రహించి, చూడండి ఇక్కడ ఏమన్నాడు, చింతాక్రాంతుడై తన చెల్లులైన తామారును బట్టి చిక్కిపోయాడు. అబ్బా చిక్కిపోయాడు అంట. ఆ మాట ఒకసారి మీరు అండర్లైన్ చేసుకుంటారా? దావీదు ఎవరు? అమ్రోన్ ఎవరు? ఈ తామారు ఎవరు? చెప్పండి. దావీదు ఎవరు? తండ్రి, రైట్. 2 అమ్రోన్ ఎవరు? సొంత కుమారుడే. తామారు ఎవరు? సొంత చెల్లెలే. ఒక రోజున ఆమెను చూశాడు. అంటే ఇవంతా మీకు ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో మీరు గమనిస్తే కనుక ఇదే జరుగుతుంది ఇప్పుడంతా. ట్రెండ్ ఏంటి చెప్పండి? ఇదే. ఇది ఎప్పుడు రాసిపెట్టింది బైబిల్లో? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక యవ్వన బిడ్డల్ని, ఆడ అన్నైనా చెల్లైనా అక్క అయినా తమ్ముడైనా ఇంకో ఎవరైనా కావచ్చు, ఆ వాళ్ళిద్దరిని విడిచిపెట్టి ఒకవేళ మనం బయటికి వెళ్తే కనుక పరిస్థితులు ఇప్పుడు ఎలాగున్నా తెలుసా? చాలా దారుణంగా ఉంది. ఒకటి నిజ సంఘటన మీకు చెప్తాను, మీరు ఆశ్చర్యపడతారు. అది ఆంధ్ర ప్రాంతం. వాళ్ళిద్దరూ కూడా దుబాయ్ వెళ్ళారు. ఎందుకు? సంపాదన నిమిత్తం. వారు యవన దశకు వచ్చారు. వారు ఊర్లో ఉంటే పాడైపోతారని సిటీలోకి తీసుకొచ్చి ఒక రూమ్ ఇద్దరికి తీసి అక్కడి నుంచి చదువుకోమని చెప్పి ప్రతి నెల ఎంత డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. అలాగా పెరుగుతూ పెద్ద ఇచ్చారు. ఇంచుమించుగా ఒకరికేమో 20 సంవత్సరాలు, చెల్లికేమో 20 సంవత్సరాలు, అన్నకేమో 25 సంవత్సరాలు. ఇంకా వాళ్ళు అక్కడే ఉంది, దుబాయ్లో ఉండి వాళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకే రూమ్లో ఉంటున్నారు, ఒకే మంచం మీద పడుకుంటున్నారు, ఒకే కంచంలో తింటూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఒక రోజున ఏమైందో తెలుసా? అన్న చెల్లి మీద అత్యాచారం చేశాడు. ఇది పెద్ద ఆశ్చర్యమైన విషయమేం కాదు. ఇలాంటి రోజు మీరు వింటూనే ఉన్నారు. ఇలా ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఒకటే కారణం, వారికి స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడిపోయారు. 2, వాళ్ళ ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయారు. చూడకుండా వాటిని చూడడం. తమ్ముడు ఒక ఫోను, అన్న ఒక ఫోను, చెల్లి ఒక ఫోను, ఇలా రోజు అట్లా చూసుకుంటూ ఉంటూ చివరికి అది దేనికి దారి తీసిందంటే వారు పాపం చేయడానికి అది దారి తీసింది. చాలా జాగ్రత్త. పాపము అనేది ఒక వల లాంటిది. ఎవరిని పట్టుకుంటుందో, ఎలా పట్టుకుంటుందో, ఎక్కడ పట్టుకుంటుందో అది తెలియదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? ఈ యొక్క అమ్రోను అనే వ్యక్తి ఎవరంటే దావీదుకి స్వయాన కొడుకే. తామారు ఎవరంటే మరొక అన్న, మరొక తమ్ముడు చెల్లెలే. చూశాడు. ఆ మాట చదువమ్మ ఒకసారి. ఏమంటాడు అక్కడ? చూడ, ఆమె ఎవరంటే ఒక సుందరవతి యొక్క సహోదరి ఉండెను. చూడండి, ఆమెను ఏం చేశాడు? మోహించాడు. నేను స్టోరీ చెప్తాను వినండి చాలు. ఇంకా మోహించాడు అంటే ఆ రోజుల్లో ఎలాగుండేదంటే రాజుకు ఒక ఇల్లు, రాజకుమారులకి ఒక ఇల్లు, అలా డివైడ్గా ఉంటూ ఉండేవి. అయితే ఈ అమ్మాయిని చూస్తూ ఉండి ఒక రోజున ఏమైపోయిందంటే మోహించాడు, ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. లోపల ఆ మీద ప్రేమను పెంచుకుని ఏం చేశాడంటే ఒక రోజున ఒక చిన్న స్కెచ్ చేశాడండి. ఆ చిన్న స్కెచ్ ఏంటనేది మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఏ స్కెచ్ చేశాడంటే, ఒక దుష్టుడైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు వీడికి. వాడిని పిలిచి, అరే బాబు, ఇలాగ తామర అంటే నాకు చాలా ఇష్టం రా. అరే అది మీ చెల్లెలని కూడా ఆడు కూడా చెప్పట్లా. ఇష్టం అని అంటే, సరే ఇప్పుడు ఏం చేయాలి అమ్మ, నేను అనుభవించాలంటే ఏం చేయాలంటే వాడు ఒక ఉచితమైన సలహా ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అరే ఏం లేదురా, నువ్వు రోగం అయి ఉన్నట్టుగా వేషం వేసుకో చాలు. నువ్వు రోగం అయి ఉన్నట్టుగా వేషం వేసుకో. ఏం వేషం వేసుకున్నాడు? రోగాన్ని వేషం వేసుకున్నాడు. మనం కూడా పాపం చేయడానికి
ఎలాంటి వేషాలు వేసుకుంటున్నాం? ఇప్పుడే మమ్మీ నేను బయటికి వెళ్ళొస్తాను అని చాలామంది సిగరెట్ తాగిన వాళ్ళు లేరా? ఇప్పుడే మమ్మీ నేను బయటికి వెళ్ళొస్తాను అని బార్ షాప్లో ఉన్నవాళ్ళు లేరా? ఇప్పుడే మమ్మీ నేను పలానా దిక్కడికి వెళ్తానని ఫ్రెండ్స్తో పాటు ఏదో ఒక స్థలంలో కనబడిన వాళ్ళు లేరా? తల్లిదండ్రులకు ఏదో ఒక మాయ మాటలు చెప్పి తెలియని స్థలాల్లోకి తెలియని వ్యక్తులతో సహవాసం చేసిన వారు ఎంతమంది లేరు? అంటే ఆ పని చేయాలంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక వేషం వేసుకోవాలి, లేదా ఏదో ఒక అబద్ధం ఆడాల్సిందే. అలాగా అమ్రోన్ ఏం చేయడంటే రోగగ్రస్తుడైనట్టుగా వేషం వేశాడు. వేషం వేసిన తర్వాత ఈ విషయం రాజుకు తెలిసింది. రాజుతో కౌరవ ఏం పంపించాడు తెలుసా? రాజా, నేను చాలా రోజులు బట్టి చిక్కిపోయాను, ఎందుకంటే నాకున్న బలహీనతను బట్టి, రోగాన్ని బట్టి. అయితే తిరిగి నేను మళ్ళీ పుంజుకోవాలంటే, మళ్ళీ నేను బాగుపడాలంటే, యథావిధ స్థితిలో నేను రావాలంటే నా చెల్లెలైన తామర ఉందో చూసావా, తామరని పిలిపిస్తే నాకు రొట్టెలు చేసి పెడుతుంది, నాకు మాంసం వండి పెడుతుంది అని అంటంతో కనీసం దావీదు కాని విషయము ఎందుకు పిలుస్తున్నాడని చెప్పాలా వద్దా? గ్రహించాలా వద్దా? గ్రహించకుండా దావీదు కూడా వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె రొట్టెలు చేస్తూ భోజనం వండుతూ అలాగలా చేస్తూ ఉంది. ఒక రోజున ఏం జరుగుతుందో తెలుసా? అందరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పి అక్రమమైన రీతిలో సొంత చెల్లెల్ని పాడు చేశాడు. అప్పటికే చెల్లి ఒక మాట అంది, అన్నా ఇది నీకు తగింది కాదన్నా, ఇలా చెయ్యుట ఇజ్రాయేలీలకు తగదు, ఇది చాలా జారకార్యం, ఇది చేయవద్దని చెప్పాడండి. పాపం ఎంతో బతిమాలింది, అన్న ఇది తప్పు అన్న, ఇది చేయకూడదన్నా, అన్న ఇది ఇజ్రాయేల్ తగదన్నా, అన్న ఇది మన వంశానికి తగదన్నా అని ఎంత బ్రతిమలాడినా అతను విడిచిపెట్టలేదు. చివరికి పాపం చేయవలసి వచ్చింది. అతను బలవంతం చేసి ఆమెను అనుభవించాడు. దాని తర్వాత తన అన్న పగబట్టి అమ్రోనిని చంపివేశాడు. ఇది మొదటి అనుభవం. రెండోదిగా మనం చూద్దాం, అదే 2 సమూయేలు గ్రంథము 18:7 కూడా ఒకసారి చదువు. ఇశ్రాయేలు వారు అబ్షాలోము చాలు. ఇక్కడ చూడండి, ఇతను ఎవరంటే దావీదు కుమారుడే. అబ్షాలోము చాలా అందగాడు, ఎర్రటివాడు, మంచి సుందరుడు. అయితే సింహాసనం ఆశించి ఏం చేయడం తెలుసా? తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. తండ్రి మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, తండ్రి పోనీలే కొడుకే కదా తర్వాత తెలుసుకుంటాడని వెళ్ళిపోయాడు. సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శాశ్వతంగా తండ్రిని దూరం చేయాలని పగబట్టి సైన్యంతో వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఒక అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అడవిలో అబ్షాలోము సైన్యం అంతా కూడా చిక్కపడ్డారు. ఎక్కడ చిక్కపడ్డారు చెప్పండి? అడవిలో చిక్కపడ్డారు. చిక్కబడిన తర్వాత యోబాబు ఇదే సమయం దొరికిందని బాణం విసిరి కొట్టాడు. అబ్షాలోము అక్కడ చనిపోయాడు. అంటే ఈ మాట బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ రోజున వారు అడవిలో చిక్కబడినట్టుగా మనము కూడా లోకంలో చిక్కపడ్డాం, పాపములో చిక్కపడ్డాం, చూపులో చిక్కపడ్డాం, ఆలోచనలో చిక్కపడ్డాం, తలంపుల్లో చిక్కపడ్డాం, సినిమాల్లో చిక్కబడినాడు, సీరియల్లో చిక్కబడిన వాళ్ళు ఉన్నారు. ఇలా భయంకరం ఏదో ఒక దాంట్లో చిక్కబడి మనము మన జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా రాగల తిన్న క్రికెట్ బాగా వస్తాయి కదా, క్రికెట్ వీటిలో చిక్కబడిన వాళ్ళు కూడా చాలామంది. క్రైస్తవుడికి ఇది తగదండి. నేను ముగిస్తున్నాను ఆ చివరి మాటలు. ఒక్క మాట మనం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:1. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అంటే ఒక మాట మళ్ళీ చదవమ్మది. ఎంత గొప్ప సాక్ష్య సమూహం అంటే అర్థం ఏంటి అమ్మా? ఇంత గొప్ప సాక్ష్య సమూహం అంటే అర్థం ఏంటి? వారందరూ కూడా
జయ జీవితం జయించిన వారు, లోకాన్ని జయించిన వారు, పాపాన్ని జయించి వారు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నారు. అందుకని దాన్ని చూసి పౌలు గారు చూస్తూ ఒక మాట అన్నాడు. అంటే పౌలు గారు ఇది దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఎవరెవరు కనబడుతున్నారు? అబ్రహాము కనబడుతున్నాడు, ఇస్సాకు కనబడుతున్నాడు, యాకోబు కనబడుతున్నాడు, మోషే కనబడుతూ ఉన్నాడు, దానియేలు కనబడుతూ ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, పాత నిబంధన భక్తులు అందరూ కనబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త చాలు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపములను మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వారిలో బైబిల్లో ఎవరెవరున్నారు చెప్పండి ఒకసారి. పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? ఇంతవరకు మన పాపలు చెక్కబడిన వాళ్ళు చెప్పాం కదా. పాపం నుంచి విడిచిపెట్టబడిన వాళ్ళు ఎవరున్నారు? ఎస్, పౌలు ఉన్నాడు. పౌలు బాగానే ఏ పాపంలో కూడా పౌలు చెక్కబడలే. రైట్. నెక్స్ట్ యేసేపు ఉన్నాడు. యేసేపు పాపం పట్టుకుంది, కానీ ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టాడు. దావీదు కూడా పాపం పట్టుకుంది, కొన్నాళ్ళు చెక్కబడ్డాడు, కానీ ఇందాక ఒక మాట చదువుకున్నాం మనము. నువ్వు చిక్కబడినప్పుడు ఏం చేయమన్నాడు? కన్నీళ్ళు చెప్పండి, కన్నీళ్ళు విడవమన్నాడు. దావీదు తన కీర్తనలో ఒక మాట రాస్తాడు, రాత్రింబగలంటే కన్నీరు విడుచుతున్నప్పుడు అంట తన పొరుపు అంటే ఏమైందంట? కొట్టుకుని పోయినంతగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుకనే దేవుడు దావీదుని తన పాపంలో నుంచి విడిపించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం అందరూ పాపం చేసిన వాళ్ళే. ఇక్కడ పాపం చేయనివాడు ఏ వ్యక్తి లేడు. కానీ ఈ పాపంలో నుంచి మనం బయటికి రావాలంటే మనం కూడా దావీదు వలె ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడాలి. మనం కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. మనం దావీదు వలె వాక్యాన్ని ధ్యానించాలి. మనము దావీదు వలె దేవుని స్తుతించాలి. మనము దావీదు వలె దేవుని ఆరాధించాలి. ఈ 5 పనులు మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఈజీగా ఈ పాపంలో నుంచి మనంతటా మనమే తెలియకుండానే బయటకు వచ్చేస్తాం. నిజంగా చెప్తాను, తెలియకుండానే బయటకు వచ్చేస్తావు. పాపం కావాలని నువ్వు గుంజుకున్నా నువ్వు విడిచిపెట్టదు. కానీ అది విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సహవాసం కలిగి ఉండాలి. 2 ప్రార్థన కలిగి ఉండాలి. 3 వాక్య ధ్యానం కలిగి ఉండాలి. 4 విశ్వాసం కలిగి ఉండాలి. 5 సువార్త ప్రకటించే అనుభవం నీకు ఉండాలి. ఈ అనుభవాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అవన్నీ మనల్ని విడిచిపెడతాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటాడు చెప్పండి? విశ్వాసమునకు కర్త. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనము? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. క్రైస్తవులారా, లేకపోతే దేవుని బిడ్డలారా, లేకపోతే యవన బిడ్డలారా, మనము ఈ పరిచర్యలో మనం ముందు కొనసాగాలంటే, గురి యొద్దకే మనం పరిగెట్టాలంటే ఓపిక ఉండాలి. ఓపికతో మనము పరిగెట్టేవారుగా ఉండాలి. యవనస్తులకు ఓపిక లేదు. ఈరోజు పట్టుమని గంట వాక్యం చెప్తే చాలామంది లేచి వెళ్ళిపోతారు. సులువుగా చిక్కులు పెట్టే పాపం నిన్ను విడిచిపెట్టి పోవాలంటే 1 యేసు వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. యవనస్తులారా, ఈ వర్తమానం మీరు మరలా వినండి, అనేక మందికి పంపించండి. మీ జీవితాలు వెలిగించబడును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.